నమస్కారం ఫ్రెండ్స్. ప్రతి తల్లిదండ్రుల కల తమ కుమార్తె పెళ్లిని ఎంతో ఘనంగా, ఎటువంటి ఆర్థిక ఇబ్బంది లేకుండా చేయాలని పెరుగుతున్న ఖర్చులను చూస్తుంటే అది సాధ్యమేనా అనిపిస్తుంది కదా. అందుకే ఈరోజు నేను మీకోసం ఒక అద్భుతమైన ప్లాన్ తీసుకొచ్చాను. నెలకు కేవలం 5,000 పొదుపు చేస్తూ మీ అమ్మాయి పెళ్లి సమయానికి 20 నుండి 40 లక్షల వరకు ఎలా సేవ్ చేయవచ్చో ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. ఇందులో రిస్క్ లేని ప్రభుత్వ పథకాలు మరియు అధిక లాభాలను ఇచ్చే మార్కెట్ ప్లాన్లు 2 ఉన్నాయి. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మొదటి ప్లాన్ సుకన్య సమృద్ధి యోజన. ఇది ఆడపిల్లల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అత్యంత సురక్షితమైన పథకం. దీనిలో సురక్షితం. ఇది ప్రభుత్వ పథకం కాబట్టి మీ డబ్బుకు 100% గ్యారంటీ ఉంటుంది. వడ్డీ రేటు ప్రస్తుతం ఇందులో దాదాపు 8% వరకు వడ్డీ రేటు లభిస్తోంది. ఇది బ్యాంకు ఎఫ్డీల కంటే ఎక్కువ. అలాగే ట్యాక్స్ ఫ్రీ. మీరు పెట్టే పెట్టుబడి వచ్చే వడ్డీ చివరకు వచ్చే మెచ్యూరిటీ మొత్తం మీద ₹1 కూడా ట్యాక్స్ కట్టక్కర్లేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. ఒకవేళ మీరు నెలకు ₹3,000 ఈ పథకంలో పెట్టుబడిగా పెడితే 15 సంవత్సరాల్లో మీరు ఇన్వెస్ట్ చేసేది అంటే మీరు దీంట్లో సేవ్ చేసేది 5,40,000 వరకు ఉండొచ్చు. కానీ వడ్డీతో కలిపి 15 ఏళ్ల తర్వాత అది దాదాపు 11 లక్షలు అవుతుంది. ఒకవేళ మీరు ఆ డబ్బును 21 ఏళ్ల మెచ్యూరిటీ వరకు అలాగే ఉంచితే అది 16 నుండి 18 లక్షల వరకు పెరుగుతుంది. ఇక రెండవ ప్లాన్ మ్యూచువల్ ఫండ్. దానినే SIP అంటారు. మనకు కేవలం భద్రత మాత్రమే కాదు, కాస్త ఎక్కువ లాభం కూడా కావాలి కదా. అందుకే మిగిలిన 2,000ను ఒక మంచి మ్యూచువల్ ఫండ్లో SIP చేయండి. మ్యూచువల్ ఫండ్లో సగటుకు 12% రిటర్న్స్ ఆశించవచ్చు. ఉదాహరణకు నెలకు ₹2,000 చొప్పున 15 ఏళ్ళు మీరు దానిలో ఇన్వెస్ట్ చేస్తే మీరు 3 నుంచి 6 లక్షలు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు అవుతారు. కానీ కాంపౌండింగ్ పవర్ వల్ల అది 8 నుండి 10 లక్షల వరకు పెరిగే అవకాశం ఉంది. మీరు రిస్క్ తీసుకోగలము అనుకుంటే ఈ మార్గాన్ని ఎంచుకోండి. ఇప్పుడు ఈ రెండింటిని కలిపి చూద్దాం. సుకన్య సమృద్ధి యోజన ద్వారా 11 లక్షలు, మ్యూచువల్ ఫండ్ ద్వారా 9 లక్షల వరకు వస్తాయి. మొత్తం చూసుకున్నట్లయితే 15 ఏళ్లలో మీ చేతికి 20 లక్షలు వస్తాయి. ఒకవేళ మీ కుమార్తెకు 21 ఏళ్ల వయసులో పెళ్లి చేయాలనుకుంటే ఈ మొత్తం పెరిగి 30 నుండి 40 లక్షల వరకు చేరుతుంది. ఇదే కాంపౌండింగ్లోని మ్యాజిక్. మీరు పెట్టేది తక్కువే అయినా కాలం గడిచే కొద్దీ ఆ డబ్బు రెట్టింపు అవుతుంది. చాలామంది అడుగుతుంటారు, మాకు మార్కెట్ రిస్క్ వద్దు, అంతా సేఫ్గా ఉండాలి అని. అలాంటి వారు పూర్తిగా ₹5,000 సుకన్య సమృద్ధి యోజనలో పెట్టవచ్చు. నెలకు 5,000 అంటే ఏడాదికి 60,000. 15 ఏళ్ల తర్వాత మీ విలువ 18 నుండి 20 లక్షలు అవుతుంది. 21 ఏళ్ల మెచ్యూరిటీ సమయానికి 30 లక్షల కంటే ఎక్కువే రావచ్చు. చివరగా కొన్ని ముఖ్యమైన టిప్స్. తొందరగా ప్రారంభించండి. మీ కుమార్తెకు పుట్టినప్పటి నుండి మొదలు పెడితే మీకు ఎక్కువ సమయం ఉంటుంది. రెండవది క్రమశిక్షణ. మధ్యలో ఎప్పుడు ఇన్వెస్ట్ చేయడం ఆపకండి. మూడవది స్టెప్ అప్. వీలైతే ప్రతి ఏటా మీ ఇన్వెస్ట్మెంట్ను ఒక 5 నుండి 10% పెంచుకుంటూ వెళ్ళండి. అప్పుడు ఇంకా పెద్ద మొత్తం వస్తుంది. ఈ ప్లాన్ మీకు నచ్చితే వెంటనే మీ కుమార్తె పేరు మీద ఒక సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ ఓపెన్ చేయండి. ఈ వీడియోని మీ స్నేహితులకు, ఆడపిల్లలకు, తల్లిదండ్రులకు షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఫైనాన్షియల్ టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.